హాయ్ అండి. ఇవాళ నేను ఉలవలు చూడండి. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉలవలు, దుంప కూర చూపిస్తాను. దుంప బీటు, బంగాళదుంప, ఉలవలు అగో పక్కన ఉడుకుతున్నాయి. టమాటా ఇది చూపిస్తున్నాను చూడండి. సీటీ మూకుడు పెట్టాను. పక్కనేమో ఉలవలు ఉడికించాను. 1 గంట సేపు నానబెట్టి ఉడికించేసాను. నూనె వేసాను. 2-3 చెంచాలు నూనె వేసాను. ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆవాలు కొంచెం, జీలకర్ర, కొంచెం ఇంగువ, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, బాగా వేగనిస్తాను. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి మెత్తగా దంపేద్దాం. దంపేసి అది వేగుతున్నాయి కదా, అందులో ఇది వేసి వేచాలి బాగాను. చాలా బాగుంటుందండి కూర. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇందులో ఇప్పుడు అల్లంను వెల్లుల్లి దంపాను కదా, అది వేసేస్తాను. వేసి బాగా వేచుతాను. ఉలవల కూర మీరు ఒకసారి చేసి చూడండి. దుంపలతో చెయ్యండి, క్యాబేజీలో వెయ్యండి, ఎందులో వేసి నానబెట్టి ఉడికించేయండి. ముందు కొంచెం ఉప్పు వేసి నేను 3-4 సీటీలు కొట్టించేస్తున్నాను పక్కనే. అవి ఇప్పుడు వడగట్టేస్తాను. ఆ నీళ్లు మీరు కాస్తే ఈ కూరలో వేసుకోండి, లేకపోతే డార్క్ కలర్ ఉంటుంది కదా నీళ్ళు, లేకపోతే తాగొచ్చు, జారు పెట్టుకోవచ్చు. ఆ పప్పు వండుకుంటే పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే ఈ కూరలో ఇప్పుడు నీళ్ళు పోస్తాను కదా అందులో వేసుకోవచ్చు. కానీ ఆ నీళ్ళు పారేయొద్దు. అందులో ఉప్పు వేసాను కదా, ఆ నీళ్ళు కొంచెం తాగేయండి. అలాగా చాలా బాగుంటుంది. ఇప్పుడేమో బీటు, దుంప కలిపి వేచేస్తాం. బాగా వేగనిస్తాను. అల్లం వెల్లి కూడా వేసేసాను. ఉల్లిపాయలు అవి బాగా వేగుతాయి. సీటీ 4-5-6 సీటీలు దగ్గర కొట్టించాను. ఇటు పక్కనేమో దుంపలు బీట వేగుతున్నాయి కదా. చూడండి. చూసారు కదా, ఆ నీరు డార్క్ కలర్లో వస్తుంది కదా. ఉలవలు శుభ్రం కడిగేసి ఉడికించాను. అది కూరలో వేసుకోండి, తాగండి, చారు పెట్టండి, ఇలాగైనా చాలా బాగుంటుంది నీరు.
నీరు పారేయకూడదు. నేనేమో నీళ్ళు ఉంచేసాను, ఇదేమో జల్లిట్లో తీసాను. శుభ్రంగా నీళ్ళు పోసి అయిపోయాక ఇది వేచింది, అది వేచాక వేస్తాను, వేసి నీళ్ళు పోస్తాను. శుభ్రంగా వేగనీయాలి దుంపలు బీటవిను. వేగాక ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తా. ఇక చూడండి, అన్నీ వేసేసి బాగా వేచుతాను. చూశారు కదా, ఉలవలు చాలా బలం కూడానండి, చాలా బాగుంటుంది కూర. నేనైతే అన్నిట్లో వేస్తాను ఈ కూర. మామూలుగా ఉడికించేసి మెత్తగా నేను దీని మీద ఉల్లిపాయలు తరిగి కూడా తినేస్తాను, ఉప్పేసి ఉడికించి, అలా కూడా బాగుంటుంది. మామూలుగా కూడా తినేయచ్చు ఉడికించి, అంత టేస్ట్గా ఉంటుంది. ఉలవలు బంగాళదుంప కూర బాగా వేగాక ఇందులోనే ఉప్పు, అవి కారం, ఉప్పు, పసుపు వేసేసి చూపిస్తాను. ఫస్ట్ పసుపు, తర్వాత సరిపడా ఉప్పు, వేసాను. ఇప్పుడు కొంచెం కారం, కాశ్మీర్ కారం, కాశ్మీర్ కారం వేసి బాగా వేసి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసిందా. బాగా వేసిద్దాం. టమాటాలో కూడా ఉప్పు, కారం అన్నీ పడతాయి. అన్నీ వేసాం కదా, ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్ళు పోయాలి. ఎందుకంటే బీట వేసాం కదా, నీళ్ళు పోస్తే కూర, ఇది రొట్టెల్లోకి కూర అండి, అందుకు నీళ్ళు పోస్తాం. దీన్ని ఉడికించిన నీళ్ళు నేను తాగుదామని పక్కన ఉంచాను, అందుకే ఇందులో వేయలేదు. చల్లారాక తాగుదామని పెట్టాను. ఉలవల్లో నీళ్ళు అందులో ఉప్పేసి ఉడికించాను కదా, అందుకు చల్లారాక తాగుతాను. అలాగ తాగొచ్చు, లేకపోతే ఇందులో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా శుభ్రంగా కడిగేసి పెడతాను. ఇది ఇప్పుడు ఉడికిపోయాక చూపిస్తాను మీకు. చూడండి ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. ఇక ఉడికిందండి, దగ్గర వచ్చింది కూర, ఉడికిపోయింది మొత్తం. ఉలవలో ఉడికినవే కదా, బంగాళదుంప ఎలాగా ఉడికిపోతాయి. బీటిగడ్డ చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా, భలే ఉంది కూర ఎర్రగాను. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి తప్పకుండా. ఉలవలు